నమస్తే, నేను గాయత్రి. ప్రస్తుతం మనం చూస్తున్నాం యూపీఎస్సీ సివిల్స్ రిజల్ట్స్ అయితే మనకి బయటకు వచ్చాయి. నాతో పాటు 173 ర్యాంక్ సాధించిన ధీరజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ జర్నీ ఎలా సాగింది, ఇప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ మూమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ కొంచెం నమ్మడానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది. స్టిల్ సింకింగ్ ఇంటూ ఇట్. చాలా హ్యాపీ అండి. డెఫినెట్లీ చాలా ఇయర్స్ వర్క్ చేసినానికి ఫ్రూట్ ఇప్పుడు అందుతున్నాయి నాకు ఫ్రూట్స్. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. అంటే ఇది మీది ఎన్నో అటెంప్ట్? నాది 4th అటెంప్ట్ అండి. అంటే 4 సార్లు ప్రయత్నించడం అంటే చాలా టఫ్ అని చెప్పాలి. ఎలా సాగింది ఈ జర్నీ? చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేయండి. పేరెంట్స్ అందులో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదు నాది. ఒక 0.66 మార్క్స్తో పోయింది. సో ఐ వాజ్ షాక్డ్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది. నాకు ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చిండే. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఓకే ఈజీగా అయిపోతుంది అని. సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఇంత లాంగ్ జర్నీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు అంత నేరో మార్క్స్తో పోవడం కూడా చాలా డిఫికల్ట్. సో 3 స్టేజెస్ ఉంటాయి. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను నేను. ఐ వాజ్ కాన్ఫిడెంట్ క్లియర్ అవుతుంది అని. బట్ ఆ ఇయర్ లైక్ 16 మార్క్స్తో నాది కట్ ఆఫ్ నుంచి మిగిలిపోయిండే. ఓకే. సో ఆ క్లియర్ అవుతుంది అనుకున్నాను సెకండ్ అటెంప్ట్లో. థర్డ్ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ మళ్ళీ క్లియర్ అవ్వలేదు. 5 డేస్లో రిజల్ట్స్ తర్వాత ప్రిలిమ్స్ ఉండింది థర్డ్ అటెంప్ట్ది. దట్ ఐ కుడ్ నాట్ క్లియర్. సో అప్పుడు చాలా డౌన్లో ఉండే నేను. బట్ స్టిల్ సమ్హౌ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండే, పేరెంట్స్ సపోర్ట్ ఉండే. వాళ్ళది నాకంటే వాళ్ళకి నమ్మకం ఉంది క్లియర్ అవుతుంది అని. సో ఫైనలీ ఇప్పుడు అయిపోయింది. అంటే సెకండ్ అటెంప్ట్లో మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చారు. అవునండి. అంటే సెకండ్లో ఇంటర్వ్యూకి వెళ్ళడం, థర్డ్లో మళ్ళీ ప్రిలిమ్స్ కాకపోవడం, ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేశారా? డెఫినెట్లీ ఫీల్ అయినండి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ప్రిలిమ్స్ పోతుంది అని. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ద హై. ఆ మూమెంట్లో ఇంకా అయిపోతుంది, నెక్స్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అవుతుంది అని అనుకున్నాను నేను. బట్ యూ నెవర్ నో. యూపీఎస్సీ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ వి రీడ్. మనం 1000 విషయాలు 10,000 విషయాలు చదివితే వాడు 100 క్వశ్చన్లు అడుగుతాడు. సో అందులో ఏది అడుగుతాడు ఏది అడగడు. వాడు ఫైనల్ 5 దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫినిటీస్ ఉంటాయి అందులో. చాలా స్పెసిఫిక్స్ అడుగుతారు. సో మీకు అన్ని విషయాలు తెలిసినా కూడా 100 విషయాలు తెలిస్తే 101 విషయం అడుగుతాడు అందులో. సో అలా ఉంటాయి, ఎగురు దిగులు చాలా ఉంటాయి. బట్ ఐ కెప్ట్ ఇట్ గోయింగ్. అంటే ఎగ్జామ్ గురించి ఇంకా మాట్లాడే ముందు మీ నేపథ్యం ఏంటి అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధీరజ్ రెడ్డి అంటే అసలు ఎవరు? నేను పుట్టింది పెరిగింది నల్గొండలో అండి. అల్వాల్ గ్రామం మా ఫాదర్ది. బట్ నేను నల్గొండ టౌన్లోనే పెట్టాను. 10th దాకా ఐ వాజ్ ఇన్ దేర్ ఓన్లీ. సెంట్రల్ కాన్సెప్ట్ స్కూల్ 5th ప్రైమరీలో. ఆ తర్వాత ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నేను 10th క్లాస్ దాకా చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాదే అండి నేను. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ ఢిల్లీలో ఉన్నాను. 1 year 2 months ఉన్నాను, బట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత ఐ డ్రాప్డ్ అవుట్ అనమాట. అండ్ ఓయూలో OUCD పీజీ రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేను BA చేశాను. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ. ఆ తర్వాత ఈ జర్నీలో ఐ వాంటెడ్ టు గివ్. అంటే ఈ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఇన్స్పిరేషన్ అయితే ఫాదరే అండి. హోమ్లోనే స్టార్ట్ అయింది. డాడీ లైక్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లాగా రిటైర్ అయ్యనమాట మెదక్లో, నారాయణపూర్. అక్కడ మిడ్ డే మీల్స్కి వెళ్ళి నడిపేవాళ్ళు అనమాట డాడీ. వాళ్ళకి స్టూడెంట్స్ డిఫికల్టీస్ చూసి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని. ఇంటర్మీడియట్ సెక్టర్లో ఉన్నారు డాడీ. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు అది చేయడప్పుడు నేను రిటైర్మెంట్లో చూశాను అనమాట. చాలా ఇష్టపడ్డాం, వాళ్ళ ఫేసులు వెలిగిపోవడం చూశాను నేను స్టూడెంట్స్ది. సో అప్పుడు నాకు అర్థమైంది పబ్లిక్ సెక్టర్లోకి వచ్చి ఇఫ్ వీ కెన్ డూ సంథింగ్, అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్ మీద అని. అప్పుడు ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు గెట్ ఇంటూ సివిల్. అప్పుడు అనిపించింది సర్వీస్ చేయాలని. ఇంకా అంటే ఇప్పుడు ఈ జర్నీలో మీకు బాగా ఈ మెంటర్ నాకు హెల్ప్ చేశారు, లేదంటే ఈ సిచ్యువేషన్ నన్ను బర్న్ చేసింది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? మెంటర్ అంటే చాలా మంది దగ్గర హెల్ప్ తీసుకున్నాను అండి, అది నేను చెప్పాలంటే. అంటే ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇక్కడ ఇనిషియల్లీ ఫౌండేషన్ అప్పుడు డౌట్స్ అడిగేవాడిని నేను ఇక్కడ R.C.Reddyలో. వీళ్ళు దే వర్ వెరీ గుడ్ హెల్ప్. బర్నింగ్ మూమెంట్ అంటే ఆ ప్రిలిమ్స్ పోవడమే అండి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు లూజ్ దట్. థర్డ్ అటెంప్ట్లో 2022ది. సో అప్పుడు నేను ఇంకా డిసైడ్ చేసుకున్నాను డూ ఆర్ డై, ఇంకా ఇది నాకు కావాలి. అంతే, మీరేమీ లో ఫీల్ అవ్వలేదు ఎందుకు నాకు 3 సార్లు రాశాను, పోనీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇంకా ట్రై చేయడం? అంటే రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు, అందరికీ ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ పాజిటివ్, సమ్ పీపుల్ ఆర్ నెగిటివ్. ఏంటి అంటే ఐ వాజ్ షీల్డెడ్ ఫ్రమ్ దెమ్ అనమాట. ఐ సరౌండెడ్ మై సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు టైట్ సర్కిల్. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళతోనే మాట్లాడేవాడిని నేను. సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ని ఐ కెప్ట్ ఇట్ ఐసోలేటెడ్ అనమాట.
వాళ్ళు అనేవాళ్ళు కలిసినప్పుడు అప్పుడే ఈ ఫంక్షన్స్కి వెళ్ళడం అదంతా ఐ లెఫ్ట్ ఇట్ అనమాట. ఎప్పుడో మేబీ 5-6 ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటాను నేను మొత్తం 5 yearsలో. సో నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు అనమాట. ఐ కెప్ట్ ఇట్. ఇంకా లైక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ టైం ఫర్ మీ. తర్వాత వెళ్ళొచ్చు. అంటే మీకనే కాదు, సివిల్స్ రాసే వాళ్ళకి 21 నుంచి 32 అనేది చాలా ప్రైమ్ టైం లైఫ్లో కూడా. అదే సెటిల్ అవ్వాల్సిన టైం, అన్నీ ఆ టైంలోనే జరుగుతాయి. ఈ టైం వేస్ట్ చేస్తున్నాను అని మీకు అనిపించిందా ఈ రోజైనా? Sanjeev Sanyal, he said that statement, but I would not say it's a waste of time. ఇది చాలా ఒక బ్రాడ్ ఆపర్చునిటీ ఇస్తుంది డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్స్లో పనిచేయడానికి. అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకుంటాం ఈ జర్నీలో. మెంటల్ రెసిలియన్స్ ఈ జర్నీలోనే డెవలప్. ఐ థింక్ నేను ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఫెయిల్ అవ్వలేదు నేను దేంట్లో కూడా. ఐఐటీ నాకు వచ్చేసింది ఈజీగా. ఆ మ్యాథ్స్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. ఇందులో ఏంటంటే యూ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ రెసిలియన్స్. లైఫ్లో ఏం జరిగినా యూఆర్ ఏబుల్ టు ఫేస్ ఇట్ అనమాట. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ స్కిల్ లైఫ్లో. అంటే ఫస్ట్ అటెంప్ట్కి 4th అటెంప్ట్కి మీలో వచ్చిన చేంజ్ ఏంటి? ఎందుకంటే చాలా నేర్పిస్తుంది ఈ జర్నీ. డెఫినెట్లీ. సో ఏం నేర్చుకున్నారు మీరు? ఐ వుడ్ సే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ నేర్పించింది నాకు జర్నీ. డెఫినెట్లీ నేను చెప్తాను హ్యూమిలిటీ. ఇంకా టు అండర్స్టాండ్ దట్ చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ స్మార్ట్. సో యూ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఏం చేస్తున్నాము అని ట్రై టు డూ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్. అంతే, ఇంకా రెస్ట్ యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద గాడ్. అండ్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అని ఎక్కువ ఆలోచించకూడదు. ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్స్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. దాని మీద వర్క్ చేస్తే ఇఫ్ యూ ట్రైంగ్ టు బిల్డ్ యువర్ కెపబిలిటీస్ దెన్ ఇట్ విల్ గివ్ యూ వండర్స్. ధీరజ్ రెడ్డి, అంటే నిన్న మీ ఫీలింగ్ ఎలా ఉంది? రిజల్ట్స్ వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? 3 days నుంచి లైక్ అంటా ఉంటున్నారు రిజల్ట్ ఇంకొస్తాయి అని. మెనీ పీపుల్ వర్ సెయింగ్ April 15th రిజల్ట్స్ వస్తాయని. నేనైతే 14th రోజు నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు. ఏమవుతుందో ఏంటో. మళ్ళీ ఓకే దీన్ని పక్కన పెట్టేసి చాలామంది చెప్పారు ఇది వదిలేసి నెక్స్ట్ ప్రిలిమ్స్కి చదవడం మొదలుపెట్టు, ఇది అయిపోయింది కదా, అది వచ్చినప్పుడు వస్తుంది అని. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ టు సే రాదర్ దెన్ డూయింగ్ ఇట్. సో అది అలా నడుస్తుండే. నేను బుక్స్ వేసుకొని చదవడానికి ట్రై చేస్తున్నాను. ఇట్ వాజ్ వెరీ హార్డ్. సో కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండే. సడన్గా పక్కన నైబర్స్ దగ్గర ఇంటికి వెళ్ళి పిల్లలతో నేను మాట్లాడుతున్నప్పుడు సడన్గా చెప్పాడు అనమాట ఫోన్ చేసి ఫ్రెండ్, ఇట్లా 173 ర్యాంక్ వచ్చింది, కంగ్రాట్స్ అని. ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఓకే, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ 173 అయితే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అండి. లైక్ యూ డోంట్ నో, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఎగ్జామ్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. ఎస్ఏ వాళ్ళకి నచ్చుతుందా లేదా, దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ రైటింగ్. అంటే మీకు తెలుస్తుంది కదా ఎస్ఏ రాసిన తర్వాత, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఓకే నేను బాగా చేశాను. సి దట్ ఈస్ వన్ థింగ్. మనకు మంచిగా రాయడం అనిపించడం వేరు, వాళ్ళకి నచ్చడం వేరు. దే ఆర్ 2 different things. ఇంటర్వ్యూ కూడా అంతే. ఐ న్యూ దట్ దే వర్ గుడ్. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ న్యూ దే వర్ గుడ్. అన్ని అడిగిన వాటన్నిటికీ ఐ గేవ్ ద ఆన్సర్ ఎక్సెప్ట్ ఫర్ 1 question. దట్ వాస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఐ నో దట్ ద టెస్టింగ్ మై పర్సనాలిటీ ఇంటర్వ్యూలో అండ్ ఐ న్యూ ఇట్స్ ఎ గుడ్, ఐ న్యూ ఐ గేవ్ ఎ గుడ్ ఇంటర్వ్యూ. బట్ యూ లైక్ చాలా సబ్జెక్టివిటీ ఉంటుందని, యూ కెన్ నాట్ నో వస్తుంది అని. బాగానే రాశాను, ఐ గేవ్ మై ఎఫర్ట్స్, బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 stages. ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఒక్కొక్క దానికి ఓవర్లాప్ చేశారా ఎలా? సి 3 చూస్తే దే లిక్ లైక్ వెరీ డిఫరెంట్ మోడ్స్. ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది, 100 marks 100 questions నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ థింగ్, సబ్జెక్టివిటీ ఉంటుంది ప్రిలిమ్స్లో. స్పీకింగ్ దట్ ఈస్ ద మోస్ట్ ఆబ్జెక్టివ్ థింగ్. మెయిన్స్ చూస్తే రిటర్న్ ఎగ్జామ్, ఎస్ఎస్ రాయాలి. ఇంటర్వ్యూలో యువర్ స్పీకింగ్, పర్సనాలిటీ చెక్ చేస్తారు. చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి చూడడానికి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. బట్ చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ద టెస్టింగ్ ద సేమ్ థింగ్, నాలెడ్జే టెస్ట్ చేస్తారు వాళ్ళు. నాలెడ్జ్లో సిలబస్లో కొంచెం టింకరింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో లైక్ దెర్ ఇస్ అ బిట్ మోర్ విడ్త్ ఎక్కువ ఉంటుంది మెయిన్స్ కంటే. మెయిన్స్లో ఇట్స్ వెరీ సగ్జింట్. ఈ టాపిక్స్ ప్రతి పేపర్కి లైన్స్ ఆఫ్ సిలబస్ ఇస్తారు, దాని మీదనే అడుగుతారు మోస్ట్లీ 85% to 90%. బట్ ప్రిలిమ్స్ అట్లా కాదు. యూ నెవర్ నో వాట్ దే లాస్ట్. లైక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రెండ్ గోయింగ్ ఆన్. కొత్త ట్రెండ్స్ ఎమర్జ్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ కాంపిటీషన్ పెరుగుతుంది కదా. లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ CSAT నోబడీ వాజ్ ఎక్స్పెక్ట్. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి సర్వీస్లో ఉన్నాడు IRSలో. హీ మ్యాథ్స్ ఆప్షనల్ అబ్బాయి, అతనికి మ్యాథ్స్లో పోయింది CSAT. ఓకే, సో యూ డూ నో. సో CSAT చాలా మంది లైట్ తీసుకుంటారు బేసిక్గా. అయితే బ్లండర్. ఈ ఇయర్ అయితే చాలా మంది సఫర్ అయినారు 23లో. థ్యాంక్ఫుల్లీ రీజనింగ్ నేను అప్పుడు చేస్తుండే స్కూల్లో IIT కోసం, సో ఐ కుడ్ మేక్ ఇట్. అంటే ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్రిలిమ్స్ కోసం, వాళ్ళకి ఏమేమి సజెస్ట్ చేస్తారు? ప్రిలిమ్స్కి ఐ వుడ్ సే డెఫినెట్లీ గో త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 10 years క్వశ్చన్స్ నుంచి వెళ్ళాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ ఏరియాస్ దే ఆర్ ఫోకసింగ్ అపాన్. అండ్ కరెంట్ అది స్టాటిక్కి.
దెర్ ఆర్ స్టాండర్డ్ బుక్స్, అందరూ అదే చదువుతారు, బట్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేస్తారు. మీ బుక్ లిస్ట్ ఏంటి అసలు? నాది సేమ్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ అండి, స్పెక్ట్రమ్ హిస్టరీ కోసం, మోడర్న్ హిస్టరీ కోసం, అండ్ ఎన్సీఆర్టీస్ ఏన్షియంట్ అండ్ మిడివల్ది. వరల్డ్ హిస్టరీ ఉండదండి ప్రిలిమ్స్. ఓల్డ్ ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అండి. జోగ్రఫీకి సేమ్ ఎన్సీఆర్టీ అండ్ గోచిలియోంగ్. ఇండియన్ జోగ్రఫీ కోసం మాజిద్ హుసేన్ బుక్ చదువున్నానండి నేను. ఎకానమీ కోసం శ్రీరామ్ ఐఏఎస్ నోట్స్ చదువున్నాను. అండ్ ఆ తర్వాత కమింగ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ టాపర్స్ నోట్స్ చూసుకున్నాను ఎక్కువ నేను. అది బేస్ ఏమో రాజీవ్ అయ్యర్ బుక్ ఒకటి ఉంటుంది, ఒక ఐపీఎస్ సార్ బుక్ ఉంటుంది ఇంటర్నల్ సెక్యూరిటీకి, అది ఫాలో అయ్యాను. అండ్ వాట్స్ లెఫ్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంకా క్లాస్ నోట్సే ఉన్నాయి. చాలా పెద్ద స్కోప్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తారు. కమింగ్ టు ఎథిక్స్ సెల్ఫ్ నోట్స్ చేసుకున్నాను, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్సే ఎడ్ చేస్తాయి, కోట్స్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ శృతి శర్మ నోట్స్ నుంచి నేను చాలా డ్రా చేసుకున్నాను అండి, ఎగ్జాంపుల్స్ కానీ కోట్స్ కానీ. షీఈ్ వెరీ గుడ్ ఎట్ ఇట్, ఫస్ట్ ర్యాంక్ 2021లో తన నోట్స్ నుంచి తీసుకున్నాను. అండ్ నేను నా ఎగ్జాంపుల్స్ రాసుకున్నాను అనమాట, నా బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం యూనిక్గా ఉండడానికి ఒక పీడిఎఫ్ ఫైల్ రాసి. ఆప్షనల్కి ఇంకా ఆప్షనల్ ఇట్స్ వెరీ స్పెసిఫిక్. సబ్జెక్ట్ ఏంటి ఆప్షనల్? ఆంథ్రోపాలజీ అండి. అంటే ఫస్ట్ నుంచి అదేనా? ఫస్ట్ నుంచి అదే. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఆంథ్రోపాలజీ అయితే చాలా ఈజీగా ఉంటుంది, మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయని? అగైన్ హానెస్ట్లీ స్పీకింగ్ నేను అప్పుడు అంతే, ఇట్ వాస్ స్కోరింగ్ వెరీ వెల్. 2017-18 టైంలో నేను డిసైడ్ చేసుకున్నాను. మీకు ఎలా వచ్చాయి ఇప్పుడు? మార్క్ షీట్ ఇంకా బయటికి రాలేదు, సో ఐ కెనాట్ సే. బట్ ఏంటంటే వన్ థింగ్ వాజ్ షాకింగ్ వాస్, ఎందుకంటే ఆప్షనల్ పేపర్ 1 అప్పుడు నాకు బెంచ్ వచ్చింది. సో పేపర్ 1కి పేపర్ 2కి అదే బెంచ్ ఉంటుంది, హ్యావ్ టు హ్యాండిల్ విత్ ఇట్. నేను అడిగాను అనమాట, పేపర్ 1కి వాళ్ళు మారలేదు. నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా లైక్ 10 మార్క్స్కి హ్యాడ్ టు లీవ్ అనమాట, టైం సరిపోలేదు. బికాజ్ యూ హ్యావ్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ బాగాలేకుండా ఎంత మ్యాటర్ రాసినా నాకు లాస్ట్ టైంలో అర్థమైంది అది వాళ్ళకి నచ్చదు, అసలు చదవర్లు వాళ్ళు. ఎందుకంటే 10,000 పేపర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయాలి. ఇఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ నాట్ గుడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు లుక్, యావరేజ్ మార్క్స్ ఇస్ పడేస్తారు. దట్ ఈస్ ద నేకెడ్ ట్రూత్. సో ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నేను రాసినంత వరకు బాగా రాయాలి అని డయాగ్రామ్స్ వేసి ఒక 10 మార్క్స్ వదిలేసాను. వెరీ ఈజీ క్వశ్చన్స్ ది, బట్ థ్యాంక్ఫుల్లీ అంటే చాలా మంది అడుగుతారు హ్యాండ్ రైటింగ్ బాగకపోతే మార్క్స్ పడవని, ఇది నిజం అనుకోవాలి ఇప్పుడు మీ మాటలతో? లైక్ కొన్ని హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ వుడ్ నాట్ సే అది లేకపోతే రాదు అని. లేకపోతే టాపర్స్ కూడా ఉన్నారు, బట్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ గుడ్. లెజిబుల్గా లేకపోతే వాళ్ళు మాత్రం దే కెనాట్ డూ ఎనీథింగ్. హౌ విల్ దే ఎవాల్యుయేట్ ఇఫ్ దే నాట్ అండర్స్టాండింగ్ వాట్ యువర్ రైటింగ్? ధీరజ్ రెడ్డి గారు, అంటే ఈ 4 ఇయర్స్లో చాలా బజ్ క్రియేట్ అవుతుంది. యూపీఎస్సీ అనగానే చాలామంది వస్తున్నారు, రాస్తున్నారు, వెళ్తున్నారు. ఇది అవసరం అనుకుంటున్నారా? ఇప్పటికీ ఇన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ అయినాయి. డైనమిక్ ఎకానమీ, $3.7 బిలియన్ ఎకానమీ, $1 ట్రిలియన్ ఎకానమీ, ఇండియాది 5th లార్జెస్ట్ ఎకానమీ. ఇన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ అయిపోయినాయి. ఇండియా ఇస్ ద హబ్ ఆఫ్ ఫార్మా, ఇండియా ఇస్ ద హబ్ ఆఫ్ ఐటీ సెక్టర్. బట్ స్టిల్ వస్తున్నారు, అండ్ నాట్ జస్ట్ ఆర్ట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, మోస్ట్లీ ఇంజనీరింగ్ నుంచి వస్తున్నారు, ఎంబీఏ నుంచి చేసి వస్తున్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మెడిసిన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రమ్ విచ్ పూల్స్ నుంచి వస్తున్నారు. ఎందుకు అంటే బికాస్ ఇట్ స్టిల్ హ్యాస్ దట్ అల్యూర్. పబ్లిక్ సర్వీస్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్, ప్రైవేట్ లాగా ఉండదు. లైక్ యూ కెన్ ఎట్ ద గ్రౌండ్ రూట్లోకి వెళ్ళి, గ్రాస్ రూట్లోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పీపుల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయొచ్చు. దట్స్ వై పీపుల్ ఆర్ చూసింగ్ సర్వీసెస్. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రీజన్స్. నా రీజన్ అయితే అది. రీజన్స్తో పాటు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది చేయాలి నేను వెళ్ళిన తర్వాత సర్వీస్కి? లైక్ ఇప్పుడు ఏ సర్వీస్ క్యాడర్ వస్తుందో కూడా ఐడియా లేదండి. మేబీ ఐపీఎస్ లేకపోతే ఐఆర్ఎస్ వస్తుంది, ఐఎమ్ నాట్ షూర్. ఐపీఎస్ వస్తే మాత్రం నాకు కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. మహేష్ భగవత్ సార్ కానీ, బికాస్ ఐ వాజ్ మోర్ ఇంట్రాక్షన్ ఉండే మహేష్ భగవత్ సార్తో, మాలకొండయ్య సార్ అండ్ కేపీ వ్యాస్ సార్. నాకు స్టోరీస్ చదివాను వాళ్ళవి, దాని నుంచి ఐ డ్రా లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ దే ఆర్ వెరీ హంబుల్ పీపుల్, దే హ్యావ్ డన్ సో మచ్, దే ఆర్ వెరీ క్వాలిఫైడ్, వెరీ ఏబుల్, బట్ స్టిల్ దే ఆర్ సో హంబుల్. దాని నుంచి యాక్చువల్లీ వాళ్ళని కలిసినప్పుడు అనుకున్నాను నేను, ఓకే లైక్ మూవీస్లో చూపించినట్టు కాదు ఐపీఎస్ అంటే కొట్టేయడం అలా కాదు, నాట్ రఫ్ అండ్ టఫ్ మ్యాచోయిజం. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ దే వెరీ కమిటెడ్. వాళ్ళ నుంచి ఐ డ్రో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఏం చేయాలనుకుంటున్నారు? నేను లైక్ ఐ వుడ్ సీ దట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బాగుండాలి అని, సిచ్యువేషన్ బాగుంటుంది అని, రూల్స్ ఇంప్లిమెంటేషన్ బాగుండేలా చూస్తాను నేను. అండ్ మార్జినైజ్ సెక్షన్స్కి జస్టిస్ యాక్సెసిబుల్గా ఉండేటట్టు చూస్తాను నేను. వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ఇట్, టెక్నాలజీ వాడి. హౌఎవర్ మీకు యూజ్ అయిందా టెక్నాలజీ ఈ స్టడీస్లో? టెక్నాలజీ డెఫినెట్లీ యూస్ఫుల్ అండి. సి వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ లేకపోతే యూ విల్ హ్యావ్ ఎన్ హ్యాండిక్యాప్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ దట్ ఇంటర్నెట్ లేకుండా ఈరోజు ప్రిపరేషన్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ అందరూ సోషల్ మీడియాకి యూజ్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చెప్తేనే మేబీ పాజిటివ్గా యూజ్ చేయొచ్చు. సి ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ డెఫినెట్లీ, బట్ మీరు ఎలా వాడుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఐ హావ్ నోన్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు నేను ఢిల్లీలో లేను, ప్రిపరేషన్ ఓన్లీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను నేను, బట్ స్టిల్ ఐ కుడ్ డూ ఇట్. ఢిల్లీకే వెళ్ళాలనుకుంటారు చాలామంది, సో యూ నెవర్ నో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెలిగ్రామ్లో కూడా దెర్ ఆర్ మెనీ ఛానల్స్ ఆన్ విచ్ యూ కెన్ లెర్న్ థింగ్స్.
అండ్ ఇన్ ఎనీ యూనిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. మీ పేరెంట్స్ అంటే 4 సార్లు అటెంప్ట్ ఇవ్వడం అంటే కష్టం. డాడీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, మమ్మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? పేరెంట్స్ నాకు రాక్ అని చెప్పాలండి, నేను ఓపెన్లీ. వాళ్ళు నేను చాలా సార్లు డౌన్ అవుతూ ఉండే, నాతో అవ్వదేమో ఇంకా అని, మేబీ వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకుందామేమో అనిపిస్తుంది. ఎవ్రీబడి ఫీల్స్. ప్లాన్ బి ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఎంబీఏ మేబీ. ఎంబీఏ ఆర్ ప్రొఫెసర్ అవుదాం ఆంథ్రోపాలజీలో అనుకున్నాను నేను. సో అట్లా ఉండే. ప్లాన్ బి ఉంటే యూ విల్ బీ కైండ్ ఆఫ్ సెటిల్డ్. ఒక థాట్ ఉంటుంది, కొంచెం అంత అన్నర్వింగ్గా ఉండరు. సో ఇట్స్ గుడ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ బి. బట్ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ మీద నమ్మకం, మీకంటే ఎక్కువ మీ మీద నమ్మకం ఉండేవాళ్ళు ఉండాలి మీ చుట్టూ, టు గివ్ యూ దట్ సెన్స్ ఆఫ్ పాజిటివ్. మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఐ మీన్ ఈ ప్రొఫెషన్స్లో, సివిల్ సర్వెంట్స్లో. మీకు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అని చెప్పారు. మీ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చిందని తెలియంగానే? చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా మదర్ లేరు, యాక్చువల్లీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. ఫాదర్ అయితే లైక్ ఓవర్ ద మూన్ అని చెప్పాలి. మీరు ఎంతమంది ధీరజ్ రెడ్డి? నాకు ఒక పెద్ద అక్క ఉన్నారండి, మేమిద్దరు సిబ్లింగ్స్. ఇంకా అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, యూ హ్యావ్ టు బీ వెరీ ఫోకస్డ్. మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయకూడదని మీకు చాలా క్లియర్గా ఉండాలి. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. మెంటల్ టఫ్నెస్ చాలా ఇంపార్టెంట్, రెసిలియన్స్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు చాలాసార్లు పడతారు, ఎన్నిసార్లు పడ్డా నేను లేస్తానని మీకు నమ్మకం ఉండాలి. పడినప్పుడు అంతే లైక్ ఎనర్జీ చూపించాలి, లేచి మళ్ళీ నడవడానికి, పరిగెత్తడానికి. అదే ఇప్పుడు మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఎగ్జామ్ పోగానే, లేదంటే ఏదో సిచ్యువేషన్లో లో అవుతాం. మీరు ఎలా బౌన్స్ అయ్యారు? లైక్ హాబీ ఉందండి, హాబీ లైక్ ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ చదువుతాను నేను. నావెల్స్ ఇష్టం. అది చదువుతూ ఉన్నప్పుడు లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిజ్యుమినేటింగ్ ఎక్సర్సైజ్. డిస్ట్రెస్ అవుతారు. బ్యాడ్మింటన్ ఆడతాను నేను, నాకు చాలా ఇష్టం బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ చూస్తాను నేను, ఇంటర్నేషనల్ సర్క్యూట్స్లో ఆడతాను కూడా. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ హాబీ, ఇట్ కైండ్ ఆఫ్ కంప్లీట్స్ యూ. మీకు కొంచెం డిస్ట్రెస్ అవ్వడానికి టైం ఇస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 చెప్పాను కదా, యూ హ్యావ్ టు టాక్ టు సమ్ పీపుల్ హూ విల్ ఆ పాజిటివ్నెస్ ఇచ్చేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీకు సెల్ఫ్ బిలీఫ్ ఖచ్చితంగా ఉండాలి. Until and unless you believe in yourself, వేరే వాళ్ళు నమ్మితే కూడా it will not happen. You should have the trust that you can make it. You can make it. మీ ఇంటర్వ్యూ అసలు ఎలా సాగింది? ఇంటర్వ్యూ అంటున్నారు? యా. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? బ్రాడ్గా చెప్పాలనుకుంటే మేజర్లీ 4 థీమ్స్ మీద అయినాయండి. ఫస్ట్ థీమ్ ఆంథ్రోపాలజీ, 50% ఆంథ్రోపాలజీనే అయిపోయింది. చైర్మన్ సరే మొత్తం ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ మీద అడిగారు అన్నమాట. 6 క్వశ్చన్స్ నావెల్స్ మీద అడిగారు. మీరు హాబీస్ రాసారా? హాబీస్ ఉంటుంది ఒక సెక్షన్. అండ్ ప్రిపేర్ అయ్యే వల్ల వన్ థింగ్ ఐ హావ్ నాట్ సెడ్, హాబీస్ ఉండాలి ఖచ్చితంగా. బికాస్ ఇట్ షోస్ ఎ రౌండెడ్ పర్సనాలిటీ. దే ఎక్స్పెక్టెడ్ రౌండెడ్ పర్సనాలిటీ. 24 గంటలు పుస్తకాల ముందు కూర్చుంటారు. నా హాబీస్ బ్యాడ్మింటన్ ఒకటి, క్విల్లింగ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ రాసానండి, రీడింగ్ అని. ఓకే, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా గ్రాడ్యుయేషన్ మీద అడిగారు, మోస్ట్లీ హిస్టరీ మీద అడిగారు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు దట్ డెప్త్ అనమాట. అంటే మేబీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇబ్బాయి ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అంటున్నాడు. అప్పటికే సార్ అడిగారు, హిందీ చదివావేమన్నా అంటే, లేదు సార్ అని చెప్పాను. లైక్ యూ షుడ్ బీ ఆనెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ, యూ కెన్ నాట్ ఫేక్ దెమ్. వాళ్ళకి లైక్ అందరూ వెరీ ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. నాకు రాజ్ శుక్లా సార్ బోర్డు వచ్చింది, హీ వాజ్ ఎ మిలిటరీ మ్యాన్. సో దే సీ పీపుల్, దే కెన్ రీడ్ యూ లైక్ ద బ్యాక్ ఆఫ్ ద పామ్. మీరు అబద్ధాలు చెప్తుంటే మాత్రం వాళ్ళు ఇలా పట్టేస్తారు. సో యూ షుడ్ బీ ఆనెస్ట్. ఐ వాజ్ ఆనెస్ట్ అండ్ ఐ వాజ్ స్మైలింగ్. ప్లెజెంట్గా చెప్పాను, వాట్ ఎవర్ ఐ న్యూ ఐ సెడ్ దెమ్ అండ్ ఐ ప్రెజెంటెడ్ వెల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హిస్టరీ గురించి అడిగారు. లైక్ ఇబ్బాయి ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అంటున్నాడు, డస్ హీ హ్యావ్ ఇండియన్ రూట్స్ అని అడగడానికో, లేదా నా గ్రాడ్యుయేషన్ హిస్టరీ అనో నాకు తెలియదు. బట్ మ్యామ్ ఆస్క్డ్ మెంబర్ 1 ఏమడిగారు అంటే, వేదాస్ గురించి అడిగారు. ఎన్ని వేదాస్ ఉంటాయి, వేదాస్లో ఏం చదువుతారు, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వేదాస్ అని అడిగారు. వేదాస్లో సబ్స్ట్రక్చర్స్ ఏముంటారు అని అడిగారు. ఐ టోల్డ్ దెమ్. ఆ తర్వాత ఉపనిషత్స్ గురించి నీకు ఏం తెలుసు అని అడిగారు. అలా అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ టు ఆంథ్రోపాలజీ అనమాట. నీకు ఇష్టమైన ఆంథ్రోపాలజిస్ట్ ఎవరు చెప్పు, వాళ్ళ వాల్యూస్ ఏంటి, ఆంథ్రోపాలజీ కోర్ వాల్యూస్ ఏంటి. నేను నాజిజం గురించి మాట్లాడండి, ఇట్లాంటి వాటిని ఫ్రాన్స్ బోయస్ గురించి మాట్లాడి, హీ వాజ్ అగేన్స్ట్ నాజిజం అని చెప్తే, డూ యూ థింక్ ఆంథ్రోపాలజీ ఈజ్ అగేన్స్ట్ నాజిజం అన్న థియరీ. దే వర్ ట్రైంగ్ టు ప్రోబ్ ఇన్ టు మై వాల్యూస్. నా వాల్యూస్ ఏంటి, నాకు ఏం నచ్చుతుంది, దే ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ పర్సనాలిటీ, తను ఏంటి అని. ఆ తర్వాత థర్డ్ మెంబర్ వచ్చేసి అడిగారు, చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు కదా ఇందులోకి, బట్ యాక్చువల్లీ హ్యూమానిటీస్ వాళ్ళు 80% ఉంటారు మొత్తం గ్రాడ్యుయేట్స్లో. బట్ ఇంజనీరింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు క్లియర్ అయ్యే వాళ్ళు, ఎందుకని అడిగారు. నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు అని అడిగారు. అట్లా అడిగారు. ఆ తర్వాత 4th మెంబర్ యాక్చువల్లీ స్పీకింగ్ నేనేం చెప్పాను అంటే, సార్ ఇదే చెప్పాను, మ్యాథ్స్ వాజ్ అ డిఫికల్ట్ ఫ్యాక్టర్ సార్ ఈ ఇయర్ చాలా మందికి. బిఏ ఆర్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుందండి మ్యాథ్స్. బట్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఈ సిలబస్లో మీకు. జిఎస్ మొత్తం ఇట్స్ హ్యుమానిటీస్, ఆప్షనల్స్ కూడా చాలా వరకు హ్యుమానిటీస్ ఉంటాయి. ఎస్ఐ ఇట్స్ ఆల్సో హ్యుమానిటీస్. యా. మరి ఎలా ఈ మనకి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ క్రాక్ చేస్తున్నారు? ఒకటి ఇది ప్రిలిమ్స్లో CSAT ఉండడం అండి. రెండోది ఏంటంటే, లైక్ దే హ్యావ్ ఏ
థింకింగ్ ఆన్ దర్ ఫీట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ వస్తాయి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి. బికాస్ ఏంటంటే దే ఆస్క్ యూ సంథింగ్ విచ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్. ఏంటి, ఒక థియరీ ఉంటుంది, ఒక కొత్త ప్రాబ్లమ్ పోజ్ చేస్తారు మ్యాథ్స్లో, ఇది ఎట్లా సాల్వ్ చేస్తామని. సో యూ ఆర్ రెడీ టు సాల్వ్ ఎ డిఫరెంట్ అండ్ న్యూ థింగ్. హ్యూమానిటీస్లో అలా ఉంటుంది. నేను అదే చెప్పాను, ఒక 10 ఏళ్ళ క్వశ్చన్ పేపర్స్ తీసి చూస్తే మీరు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా థీమ్స్ అవే ఉంటాయి, రిపీట్ చేస్తానే ఉంటారు. నేను అన్నాను అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చనింగ్ ఉండాలి, ఇన్నోవేటివ్ క్వశ్చనింగ్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ హ్యూమానిటీస్లో. అది జరగట్లేదు, అది చేయాలి అని చెప్పాను. సెకండ్ థింగ్ ఏంటంటే కల్చరల్ ఎక్స్చేంజెస్ ఉండాలి, లైక్ ఫారమ్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఆల్ అక్రాస్ ది ఇండియా వచ్చి దే షుడ్ డిస్కస్ థింగ్స్, కొత్త బయటికి రావడానికి ఉండాలి, ఫారమ్స్ ఉండాలి, పియర్ లెర్నింగ్ ఉంటుంది అని చెప్పాను. ఇది చెప్పాను నేను. అండ్ థర్డ్ థింగ్ సిలబస్ అప్డేషన్ ఉండాలి చాలా రెగ్యులర్ది, ఎందుకంటే చాలా పబ్లికేషన్స్ వస్తాయి ఐసర్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ, సో అవి యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పాను నేను. ఓకే, డిఫికల్ట్ ఏమైనా ఫేస్ చేస్తారా ఇంటర్వ్యూలో? ఆ 4th మెంబర్ కొంచెం గ్రిల్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఐ డిడ్ కీప్ ఫ్లాట్ ఫేస్, నార్మల్ ఫేస్ పెట్టి ట్రై చేయలేదా? అంటే తెలియంది లేదు తెలుసు అని చెప్పలేమండి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ డెప్త్ అడుగుతారు. నేను చెప్తాను, ఆయన నన్ను హోమో స్పీసీస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు నన్ను. నేను ఆఫ్రికా సార్ అన్న. కంట్రీ పేరు లైక్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పు అంటే ఓల్డ్ వై గాడ్స్ అని చెప్పుండే. ఏ కంట్రీ అన్నారు? నేను ఇథియోపియా అన్న. అది కాకుండా ఇంకొక కంట్రీ ఉంటుంది, అది కూడా చెప్పు అన్నారు. సార్ కెనియా అన్నాను. అదేనా అంటే సారీ సార్ ఇంతవరకు తెలుసు నాకు అంటే. ఎరిట్రియా అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. ఆ తర్వాత ఆస్టెక్ సివిలైజేషన్ అని అడిగారు అనమాట. అయితే నాకు తెలుసు ఆస్టెక్స్ గురించి. ఐ సెడ్ సార్ లాటిన్ అమెరికాలో ఉంటారు, మళ్ళీ అంత బ్రాడ్గా చెప్తున్నావు, కంట్రీ చెప్పు అన్నారు. సార్ మెక్సికో సార్ అంటే అవునా మెక్సికోనా అన్నారు అనమాట. అవును సార్ సౌత్ మెక్సికోలో మీసో అమెరికాలో ఉంటారంటే ఓకే. ఆస్టెక్స్ గురించి చెప్పు అంటే సార్ వాళ్ళు పిరమిడ్స్ బిల్డ్ చేశారు, ఈజిప్షియన్స్ లాగే పిరమిడ్స్ బిల్డ్ చేశారు అని చెప్పాను. ఆ తర్వాత ఓకే అని చెప్పి పెరువులో ఎవరు ఉన్నారు అని అడిగారు. లైక్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే నేను కొంచెం టైం తీసుకొని సార్ ఇంకా సివిలైజేషన్ ఉంటుంది అంటే ఇంకా సార్ పెరువులో ఉంటారా అంటే సారీ సార్ ఐల్ రీడ్ ఆన్ ఇట్ అన్నాను. ఆ తర్వాత మాల్దీవ్స్కి వెళ్ళారు అనమాట, ఏం జరుగుతుంది ఎట్లా సాల్వ్ చేస్తావు అని. లైక్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్, ఇవన్నీ మీకు ఎగ్జామ్ సిలబస్లో మేము రాసుకున్న నోట్స్లో ఉండదండి. లైక్ దిస్ ఇస్ బియాండ్ అనమాట. ఎంఏ చేసే వాళ్ళు కూడా దే విల్ నాట్ నో, బికాస్ ఎనీవే వీ ప్రిపేర్ ఫర్ ఎంఏ లెవెల్ ఆంథ్రోపాలజీ, దే ఆస్క్ ఈవెన్ పీజీ లెవెల్ ఆంథ్రోపాలజీ. చాలా హార్డ్గా అడుగుతారు, రీసెర్చ్ క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఐ మెట్ హెచ్సియూ ప్రొఫెసర్స్, దే సెడ్ దట్ దే డి నాట్ ఫైండ్ దీస్ థింగ్స్. సో మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు యూపీఎస్సీలో. సో ఏంటి అంటే బియాండ్ దట్ దేవర్ ఆస్కింగ్. సో నాకు బ్రాడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆంథ్రోపాలజీలో నాకు వర్క్ అయింది. నేను తెలుసుకోవడం వల్ల ఐ థింక్ హీ వాస్ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఇంకాస్ గురించి చెప్పినప్పుడు ఒక 5 seconds హీ పాజ్డ్ అనమాట. సో లైక్ నాట్ జస్ట్ నాలెడ్జ్, దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు సీ ఇంటిగ్రిటీ ఉందా, నిజాలు చెప్తున్నాడు, ఆనెస్ట్గా ఉన్నాడు, తెలియకపోతే గట్టిగా ఖచ్చితంగా చెప్తాడో తెలియదు అని. బికాస్ దే నో దట్ ఆనెస్టీ లేకపోతే పబ్లిక్ సర్వీస్లో వాట్ విల్ హీ డూ అని ఒక ఫియర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ హంబులా కాదా, దే చెక్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ దర్, నాట్ జస్ట్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కాదు. అంటే మీరు 4 సార్లు ట్రై చేశారు, ఆప్షనల్ కూడా మనం చదివిందే చదవాలి. ఒకసారి చదివితేనే వచ్చేసిందిరా అనిపిస్తుంది మనకి, కానీ 4 సార్లు ఎలా చదవగలిగారు? ఆంథ్రోపాలజీది రిలేటివ్లీ పిఎస్ఐఆర్ జియోగ్రఫీతో పోలిస్తే నిజంగా నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, అంటే మొత్తం మీరు 4 సార్లు చదివారు, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. సో ఓవరాల్గా నోట్స్ చేసుకోవాలండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా మీరన్నా నోట్స్ చేసుకోవాలి లేదా టాపర్ నోట్స్ నుంచి తీసి యాడ్ ఆన్ చేసుకోవాలి. ఐ డిడ్ దట్ అనమాట. నేను సెకండ్ చేశాను బికాజ్ అక్షర్ జైన్ సార్ బుక్ ఉంటుంది, హీస్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ సార్ బుక్ మీద నేను యాడ్ ఆన్ చేశాను అనమాట, వాల్యూ ఎడిషన్ చేశాను, ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ దట్ ఐ డిడ్. అండ్ క్వశ్చన్స్ ఆయన కవర్ చేయని క్వశ్చన్స్ నేను A4 షీట్స్లో రాసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా డైనమిక్గా ఉంటాయి సోషల్ సైన్సెస్ అన్నీ కూడా. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అప్డేట్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. రాసుకుంటూ ఉన్నాను, ఇది పాసిబుల్, ఈ ఫాజిల్ దొరికింది, దీని గురించి అడగొచ్చా అని అలా రాసుకుంటూ వెళ్ళేవాడిని. నియాండర్తల్స్ గురించి అడిగాడు లాస్ట్ ఇయర్. స్వెంటన్ పాబోకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజియాలజీకి దాని మీద. అండ్ దాని మీద లైక్ ఐ రోట్, అది తీసుకొని రాసుకున్నాను నేను. లైక్ ఇలా కాంట్రిబ్యూట్ అవుతుందని జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అట్లా ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ దిస్ కరెంట్ డైనమిక్ ఎలిమెంట్స్ మీకు ఎడ్జ్ దొరుకుతుంది. ధీరజ్ రెడ్డి గారు, అంటే R.C.Reddy ఇన్స్టిట్యూట్ మీకు ఎలా ఉపయోగపడింది? ఇక్కడే వచ్చి ఎలాంటివి నేర్చుకున్నారు? నేను ఇది మోస్ట్లీ గ్రాడ్యుయేషన్ టైంలో ఫౌండేషన్ కోసం నేను యూజ్ చేశానండి. కొన్ని టాపిక్స్లో క్లారిటీ తెచ్చుకోవడం కోసం నేను యూజ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్లో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అండ్ మ్యామ్ కరెంట్ అఫైర్స్ అవన్నీ పంపుతున్న నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉండే. సో అట్లా హెల్ప్ అయ్యి ఉండే. అంటే ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదంటే టెస్ట్ సిరీస్ రాయడం ఎంతవరకు యూజ్ అయ్యాయి? అవి దట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మెయిన్స్ రాసేటప్పుడు కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. సో ప్రాక్టీస్ చాలా అవసరం. మీకు ఎలా యూజ్ అయింది? మీరు ప్రాక్టీస్ చేసి రాయకపోతే ఫైనల్లో పర్ఫామ్ చేయలేరు. ఇట్స్ వెరీ హార్డ్. బికాజ్ ఏంటంటే 6 minutes ఉంటుంది ఓపెన్లీ స్పీకింగ్, 7.2 minutes ఉంటుంది ఒక 10 మార్కర్కి. మీరు క్వశ్చన్ చదవడానికే 30 seconds 40 seconds అయిపోతుంది. యూ హ్యావ్ టు ఫ్రేమ్ దర్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్.
సో మోస్ట్లీ మీరు ప్రిపేర్డ్గా ఉండాలి ఫర్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ క్వశ్చన్స్ అనేది. కరెంట్ అఫైర్స్ మీరు న్యూస్ పేపర్స్ ఫాలో అవుతుంటే యూ విల్ అండర్స్టాండ్ ఇది దీని మీద అడగొచ్చు, దీని మీద అడగొచ్చు, దీని మీద అడగొచ్చు అని. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ రైట్ టెస్ట్స్ అనమాట. యూ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ రైటింగ్ టెస్ట్స్. అండ్ టాపర్ నోట్స్ నుంచి ఆన్సర్స్ చూస్తాం కదా, యూ కెన్ కంపేర్. ఎందుకంటే ఒకసారి రాసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత చదవాలి, ఎంతవరకు చదవాలి అని. ఎందుకంటే దెర్ ఇస్ ఎ టైం క్రంచ్ ఉంటుంది. సో ఈ టాపిక్లో ఇంత చదివి ఇంకా పక్కన పెట్టేయడం అనమాట. సబ్ సెగ్మెంట్స్ ఉంటాయి, వై అని, ఎందుకు అని, ఏంటి, ఇప్పుడు కొత్త పాలసీ వస్తే ఈ పాలసీలో ఏం ఫీచర్స్ ఉన్నాయి, పాలసీలో ఛాలెంజెస్ ఏంటి, అండ్ వే ఫార్వర్డ్ అట్లా అనమాట. సెగ్మెంట్స్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. లిమిటెడ్ అమౌంట్ అనమాట. దెర్ ఇస్ అ సఫిషియంట్ అమౌంట్ యూ నీడ్ టు ప్రిపేర్. కానీ అంటే మనకు తెలిసింది వస్తే దానికి రాస్తూనే ఉంటారు బేసిక్గా. ఒక వర్డ్ ఉంటే దానికి మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ రాస్తూ ఉంటారు. అది చాలా బ్లంట్ అంటారా? క్వశ్చన్లో కీవర్డ్స్ ఉంటాయండి, ఏం అడుగుతున్నారు అని. వాళ్ళు ఏం అడుగుతున్నారు రాయడం మోస్ట్ ఇంపార్టెంట్, మనకేం తెలుసు అని రాయడం కాదు. వాళ్ళు అక్కడ క్వశ్చన్ ఆన్సర్ని అడ్రస్ చేయకపోతే, అన్ని పార్ట్స్ రాయకపోతే యూ లూజ్ ఎ లాట్ ఆఫ్ మార్క్స్. సబ్ సెగ్మెంట్స్ ఉంటాయి క్వశ్చన్లో. 3 పార్ట్స్ ఉన్నాయనుకోండి, 3 పార్ట్స్ రాయాలి మీరు ఈక్వల్ స్పేస్ ఇచ్చి. సో సమ్ టైమ్స్ ఈక్వల్గా కాదు, విన్ యూ రీడ్ ద క్వశ్చన్ యూ విల్ అండర్స్టాండ్ దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అని. దర్ ఇస్ అ కోర్ ఎలిమెంట్. కోర్ని అడ్రస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎప్పుడు అర్థమైంది మీకు? లైక్ టెస్ట్ సిరీస్లోనే అర్థమవుతుంది అది. యూ విల్ సీ దట్ డిస్కషన్స్లో మీకు అర్థమవుతుంది ఏది మిస్ చేసాం మనము అని. సో దట్ ఈస్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు రైట్ టెస్ట్ సిరీస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ రెడ్డి గారు. మీరు అనుకున్న కళ నెరవేర్చుకున్నారు, అలాగే సర్వీస్ కూడా అదే స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సివిల్స్ టాపర్ ధీరజ్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.